హాయ్ హలో నమస్తే అందరికీ నేను మీ నరేష్. ఇందిరమ్మ ఎల్ఐజీ ఇండ్లకు సంబంధించి అంటే క్యూర్ పరిధిలో ప్రభుత్వం పేద ప్రజల కోసం 6,00,000కే ఇల్లు నిర్మించి ఇస్తామని చెప్పినారు కదా. దానికి సంబంధించి అర్హులుగా 40,000 మందిని చేర్చారు, అనర్హులుగా 20,000 మందిని పైగా చేర్చారు. ఈ 20,000 మందిలో అర్హత ఉన్నప్పటికీ అనర్హులుగా మమ్మల్ని చేర్చారని చాలామంది నిరాశపడుతున్నారు. మనకు ప్రభుత్వం మొదట ఫస్ట్లో చెప్పిన గైడ్లైన్స్ రూల్స్ ఒకటి, ఇప్పుడు చేస్తుంది ఒకటి, చెప్తుంది ఒకటి అని చాలామంది నిరాశపడుతున్నారు అనమాట. మొదట చెప్పింది మన క్యూర్ పరిధిలోనే సొంత ఇల్లు కానీ సొంత జాగా ఉండకూడదని చెప్పినారు. మరి 10 సంవత్సరాలు స్థానికత ఉండాలి, ఇక్కడ హైదరాబాద్లో ఉండాలని చెప్పినారు. తర్వాత ఆధార్ కార్డు పైన అడ్రస్ కూడా చాలామంది ఊర్లలో ఉన్నప్పటికీ పర్లేదు కూడా అని చెప్పారు. ఇప్పుడేమో మనకి రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాలో కూడా సొంత ల్యాండ్ కానీ సొంత ఇల్లు ఉంటే కూడా రిజెక్ట్ చేస్తున్నారు. రేషన్ కార్డు పైన అడ్రస్ కూడా వేరే జిల్లాలో ఉంటే రిజెక్ట్ చేస్తున్నారు. ఆధార్ పైన అడ్రస్ కూడా వేరే దగ్గర ఉంటే రిజెక్ట్ చేస్తున్నారంట. మరి దీనికి సంబంధించి వీళ్ళు చెప్తున్నది కూడా కొన్ని కారణాలు, కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల చాలామంది అప్లికేషన్లు రిజెక్టెడ్ లిస్ట్లోకి చేరాయంట. వారి పేరుతో కరెంటు, నల్ల బిల్లులు, రవాణా వాహనాలు ఉండటం, ట్యాక్స్ పరిధిలోకి రావడం, గతంలో భూమి అమ్మకాలు జరిపినట్లు రికార్డులో ఉండటం వంటి కారణాలతో అనర్హుల జాబితాలకు చేర్చారు. అంటే మనకు రెంట్కి ఉన్నప్పటికీ మన పేరు పైన కరెంట్ బిల్లు, వాటర్ బిల్లు ఉంటుంది కదా, వాళ్ళని కూడా అనర్హత లిస్టులో చేర్చారంట. ఇంతకుముందు మనం ల్యాండ్ ఏదైనా భూమి అమ్మకాలు అమ్మినా కూడా వాళ్ళని కూడా లిస్టులోకి చేర్చారంట. అయితే వీళ్ళంతా అర్హులే అని చెప్తున్నానంటూ మరి వీళ్ళందరూ కూడా మరి అభ్యంతరాలు తెలియజేయవచ్చు అని కూడా చెప్పారు. మరి వీళ్ళు చాలామంది తెలిపే ఉంటారు. మరి 25వ తారీఖున తుది జాబితా విడుదల చేస్తారు. మరి మీరు కరెక్ట్గా పరిశీలించి మరి కొంతమందిని అర్హత జాబితాలో చేరుస్తే కనుక ఒక 2-3 వేల మందిని చేర్చే అవకాశాలు ఉన్నాయి. చాలామందికి రాష్ట్రంలో ఎక్కడొక్కడ భూమి అవి ఇవి చాలామందిని గైడ్లైన్స్ ప్రకారంగా కుదరదు. ఈ 43,000 మందిని కూడా మనకి ఇచ్చేది ప్రభుత్వం 7,340 ఇండ్లే ఇస్తున్నది. ఈ 40,000 మంది 43,000 మంది దాంట్లో కూడా చాలామందికి రావు కదా. ఆ లక్కీ లాటరీ పద్ధతిలో ఇస్తున్నారు. దాంట్లో వచ్చేది కొంతమందికి కాన్స్టిట్యున్సీకి, నియోజకవర్గానికి 500 ఇండ్లే. మరి ఈ 33,000 మందిని కూడా రావు. వాళ్ళకి ఏం చెప్తారో మరి 10,000 వాపస్ ఇస్తారా, లేకుంటే మీకు అర్హత ఉంది కాబట్టి మీరు లిస్ట్లో వెయిట్ చేయాల్సిందే అని 10,000 ఇవ్వకపోవడం, అది అక్కడ ఏదైనా ట్విస్ట్ ఏదైనా ఇస్తారేమో అని డౌట్ వస్తుంది. మరి వీళ్ళకి మళ్ళీ ఇంకో ప్రాబ్లం, L2లో ఉన్న వాళ్ళు కూడా చాలామంది దీనికి అప్లై చేసుకున్నారు. వాళ్ళకి ఇక్కడ రాలేదు, మరి అక్కడ కూడా రాకపోవచ్చు. మీరు దీనికి అప్లై చేసుకున్నారు కాబట్టి అక్కడ అవకాశం లేదని కూడా చెప్తారేమో. ఏదేమైనా ప్రజలతోని ప్రభుత్వం అయితే, ఇప్పుడున్న ప్రభుత్వం మాయ చేస్తుంది, ఆటలు ఆడుకుంటుంది. మరి ఈ 1,00,000 ఇండ్లు వీళ్ళ టార్గెట్ అంటున్నారు కానీ 1,00,000 ఇండ్లు సాధ్యం కాదు. ఇక్కడ చాలామంది కూడా 10,000 రూపాయలు కట్టడానికి కూడా చాలా ఆశతోని, సిటీలో ఇండ్లు కాబట్టి సింగిల్ బెడ్రూమ్ ఇల్లు అయినప్పటికీ మేము రెంట్కి చాలా రోజులు ఉంటాం, రెంట్కి 7,000 10,000 రెంట్లు కట్టి ఉంటున్నాం. అదే మనం కట్టుకొని ఉందాం, ఏదో కష్టపడదాం, ఎట్లయినా 6,00,000 కట్టుకుందామని చాలామంది ఆశతోని కట్టిరనమాట. కష్టపడి కట్టుకుందామని. వాళ్ళకి మాత్రం నిరాశ మిగిలింది. వాళ్ళందరికీ ఛాన్స్ లేనట్టే. ఇంకా మరి వాళ్ళకి ఇక్కడ ఛాన్స్ లేదు, మరి ఫ్రీగా స్కీమ్ వచ్చినప్పుడు కూడా ఛాన్స్ లేకపోతే చాలామంది బాధపడతారనమాట. మరి ప్రభుత్వం అయితే ప్రజల్ని మాయ చేసి ఆటలు ఆడుకుంటుంది అన్ని తప్పుడు నిర్ణయాలతోని. మరి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్రూమ్లే ఇండ్లు పేదలకి దిక్కనమాట. అవి పారదర్శకంగా అంటారు కదా వీళ్ళు, కరెక్ట్గా ఇస్తే కొంతమందికి రావచ్చు. ఆ 23,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు L2లో ఉన్నవాళ్ళు, ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు లిస్టులో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంతమందికి రావచ్చు, అవకాశం ఉంది. మరి మనకి వీళ్ళు ప్రభుత్వం అయితే డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే కట్టదు. పేద ప్రజల కోసం అయితే వీళ్ళు ఖచ్చితంగా కట్టరు. ఈ జిల్లాల్లో 5,00,000 ఇస్తారు కదా, ఖాళీ స్థలం ఉండి 5,00,000 ఇస్తున్న వారికి అదే కొంచెం మెల్లగా దాంట్లో కూడా అవకతవకలు ఉన్నప్పటికీ కొంతమందికి ఏదో కొంచెం జరుగుతుంది. మరి ఇది ఇప్పుడు ఎల్ఐజీ ఇండ్లకు సంబంధించి చాలామందిని మాయ చేసి ప్రభుత్వం అయితే ఆటలు ఆడుకుంది ప్రజల్ని. మరి కొంతమందికి ఆశపడ్డప్పటికి నిరాశ మిగిలింది కదా. మరి చూద్దాం, 25వ తారీఖున తుది జాబితా విడుదల చేస్తారు. తర్వాత 27వ తారీఖున లక్కీ లాటరీ ద్వారా మరి ఎంతమందికి వస్తుందో చూడాలి. తర్వాత 10,000 రూపాయలు కూడా ఇంకో ట్విస్ట్ ఉంటుంది. ప్రభుత్వం ఏమో మరి 27వ తారీఖు మనకి టైం ఇస్తుంది. మళ్ళీ 6,00,000 రూపాయలు, ఫస్ట్ 1,00,000 రూపాయలు కట్టాలని చెప్పారు కదా. ఆ 1,00,000 రూపాయలకి టైం ఇచ్చి, ఆ 1,00,000 రూపాయలు కట్టిన తర్వాత మళ్ళీ ఇల్లు అప్పుడు మొదలు పెడతారు, ముగ్గులు పోసి అప్పుడు స్టార్ట్ చేస్తారు. మన డబ్బులతోనే స్టార్ట్ చేస్తారు, మన డబ్బులతోనే కంప్లీట్ చేసి మనకి ఇస్తారు అన్నట్టు ఇచ్చే వాళ్ళకి కూడా. ఆ భూమి ల్యాండ్ విలువ మీకు 40-50 లక్షల విలువ గల భూమి పేదలకు ఇస్తామని చెప్తున్నారు కానీ అది ప్రభుత్వ భూమి, అది ప్రజల భూమి కిందకే వస్తుంది. అది 40-50 లక్షల విలువ కాదు. ప్రజలనైతే మోసం చేస్తున్నారు.
ఏదేమైనా కొంతమందికి ఉపయోగపడుతుంది అనుకున్నాం కానీ వాళ్ళకు కూడా చాలామందికి నిరాశ కలిగింది. మరి దీనిపైన అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. మరిన్ని అప్డేట్స్ ఇందిరమ్మ ఇల్లు, ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి సంబంధించి మరో వీడియోలో అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. మరి ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.